ఎంజీపీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట మధ్య మెట్రో రైల్ కారిడార్ కి సంబంధించిన రోడ్డు విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. 7.5 కిలోమీటర్ల మార్గంలో అలైన్మెంట్ ఉండేలాగా చర్యలు చేపట్టారు మెట్రో అధికారులు. రోడ్ విస్తరణతో ప్రభావితమయ్యే ఆస్తుల సంఖ్యను తగ్గించేలాగా మార్గాన్ని రూపకల్పన చేశారు. మెట్రో పనులకు సంబంధించిన ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో రోజువారీ సమీక్షలు చేస్తున్నారు ఉన్నతాధికారులు. ఇక రోడ్డు విస్తరణ పనులపైన మరింత సమాచారం హరిత అందిస్తారు. సిటీ మెట్రో రైల్ ప్రాజెక్టులో కీలక పనులైతే షురూ అయినాయి. దీంట్లో భాగంగానే ఇప్పటికే ఆస్తుల సేకరణ అయితే కొనసాగుతోంది. దీంతో పాటు మరోవైపు మనకు బెంచ్ మార్క్స్ ఏర్పాటు చేసి కంప్లీట్గా పిల్లర్స్ ఎక్కడ రావాలి, స్టేషన్స్ ఎక్కడ నిర్మించాలన్న దానిపైన ఇప్పటికే మార్కింగ్స్ అయితే కొనసాగుతున్నాయి. దాంతోపాటు ప్రజెంట్ మనం చూడొచ్చు ఓల్డ్ సిటీలోని మనకు మెయిన్ ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర ఉన్న ఈ మార్గంలో బెంచ్ మార్క్స్ పాయింట్స్ని ఏర్పాటు చేసి ఈ మనకు పిల్లర్స్ కావచ్చు, స్టేషన్స్, ల్యాండ్ లెవెల్ని చూసుకునేందుకు ఇటు ఇప్పటికే ఇంజనీరింగ్ వ్యవస్థ అంతా కూడా సిద్ధం చేసుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ మనకు సాలార్జంగ్ మ్యూజియం నుంచి మొదలు పెడితే చాంద్రాయణగుట్ట వరకు కూడా చాలా వరకు ఆస్తుల సేకరణకు సంబంధించి ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయి. దాంతోపాటు ఇటు మనకు ఏవైతే చదును చేసిన ప్రాంతాలన్నింటిలో కూడా ఇట్లాంటి బెంచ్ మార్క్స్ కావచ్చు, మార్కింగ్ పాయింట్స్ని ఏర్పాటు చేసి ఇటు పనులైతే నిర్వహిస్తున్నారు. ఓవరాల్గా 2400కు పైగా కోట్లతోటి నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు త్వరలోనే పెద్ద స్థాయిలో పనులనైతే చేపట్టే అవకాశం ఉంది. ప్రజెంట్ మనం చూడొచ్చు, ముఖ్యంగా ఓల్డ్ సిటీ అంటేనే ఎప్పుడు రద్దీగా వాహనాలతో బిజీగా ఉండే ఈ ఏరియాలో ఆస్తుల సేకరణ అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పుడు ఆ ఆస్తుల సేకరణ కూడా ఒక కొలిక్కి రావడం, దాంతోపాటు చాలా వరకు కూడా ఓల్డ్ సిటీ ఈ మార్గంలో వస్తున్న ఆస్తులకు సంబంధించి ఇటు ఓల్డ్ సిటీ వాసులు కూడా ముందుకొచ్చి వాళ్ళ ఆస్తులను కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా అలైన్మెంట్కి సంబంధించి ఓల్డ్ సిటీలో కొంత మార్పులు అయితే చేశారు. గతంలో చేసిన అలైన్మెంట్ ప్రకారం దాదాపు 1100 ఆస్తులను గుర్తించగా వాటిని ఇప్పుడు 900కు కుదిస్తూ ఇటు హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయం తీసుకుంది. అంటే దీంట్లో భాగంగా కొన్ని ఆస్తులు తగ్గడం జరిగింది. ముఖ్యంగా పవిత్ర స్థలాలైన ఇటు మనకి మసీదులు కావచ్చు, టెంపుల్స్కి ఇబ్బంది కలగకుండా, ఓల్డ్ మాన్యుమెంట్స్కి ఇబ్బందులు కలగకుండా ఈ పనులను అయితే చేపడుతున్నారు. ప్రజెంట్ ఓల్డ్ సిటీలోని చాలా మార్గాల్లో ఈ ఆస్తుల సేకరణ అనేది చాలా కీలకంగా ఉంది. దాంతోపాటు త్వరలోనే ఈ మార్కింగ్ కంప్లీట్ చేసి పిల్లర్లకు సంబంధించిన పనులను ప్రారంభించే అవకాశం ఉంది. పాత బస్తీ మెట్రో మార్గంలో దాదాపు 5 మెట్రో స్టేషన్స్ గుర్తించారు. ఈ మెట్రో స్టేషన్స్తో పాటు పిల్లర్స్కి సంబంధించిన మార్కింగ్ అయితే కంప్లీట్ అయింది. ప్రజెంట్ మనం చూడొచ్చు, మార్కింగ్ సంబంధించి ప్రధానంగా ఈ 5 స్టేషన్స్తో పాటు చాలా చోట్ల పిల్లర్స్ వచ్చే ఏరియాలో ఇలా మనకు మార్కింగ్స్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో చాలా ఇరుకైన రోడ్లు ఉంటాయి. ఆస్తుల సేకరణ కూడా కొంత కీలకంగా మారింది. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ పిల్లర్స్కి సంబంధించి ఇప్పటికే ఇటు వాటర్ బోర్డు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఇటు మెట్రో సంబంధించిన అధికారులు అయితే మార్కింగ్ పూర్తి చేయడం జరిగింది. ప్రజెంట్ మనం చూస్తున్న పిల్లర్స్ అన్నీ కూడా దాదాపు 25 మీటర్ల డిస్టెన్స్ తోటి ఏర్పాటు చేశారు. ఒక్కటి 1.6x6 ఏరియా విడ్త్ తోటి రావడంతో ఇటు ఇప్పటికే ఈ మార్కింగ్ అయితే కంప్లీట్ చేశారు. దాంతోపాటు ముఖ్యంగా ఈ మార్కింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే, ముఖ్యంగా ఓల్డ్ సిటీలో చాలా వరకు కూడా అండర్ గ్రౌండ్లో ఉన్న సీవరేజ్ కావచ్చు, దాంతోపాటు వాటర్కి సంబంధించిన పైప్ లైన్లు, స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ అంటే మనకు వర్షపు నీళ్ళకి సంబంధించిన పైప్ లైన్లు కావచ్చు, వాటికి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేందుకు ఈ యూటిలిటీ షిఫ్టింగ్ అనే ప్రత్యేకంగా చర్యలు తీసుకొని యూటిలిటీ షిఫ్టింగ్ సంబంధించి ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు. ప్రజెంట్ మనకు మొత్తం కూడా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్స్ మేర దాదాపు 300 వరకు కూడా మెట్రో పిల్లర్స్ రాబోతున్నాయి. ఈ మెట్రో పిల్లర్కి సంబంధించి పాయింట్స్ అన్నీ కూడా ఇప్పటికే చెకింగ్ పాయింట్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రజెంట్ అయితే యూటిలిటీ షిఫ్టింగ్లో భాగంగా ఈ వాటర్ పైప్ లైన్లు, డ్రైనేజ్ పైప్ లైన్లు ఎక్కడెక్కడ ఉన్నాయని గుర్తించారు. చాలా చోట్ల 5 కిలోమీటర్ల మేర ఇప్పటికే ఈ మార్కింగ్ అంతా కూడా పూర్తయింది. ప్రజెంట్ మనం చూడొచ్చు, మెయిన్ ఆ రోడ్లో మనకు డివైడర్ ఏదైతే ఉందో ఆ మధ్యలో ఈ పిల్లర్స్ అన్ని కూడా నిర్మించబోతున్నారు. ఓల్డ్ సిటీ మెట్రోకి సంబంధించి పనులకు సంబంధించి ప్రజెంట్ మనం చూడొచ్చు, ప్రజెంట్ ఇక్కడ అక్కన్న మాదన టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ కంప్లీట్గా ఏవైతే మనకు ఆస్తుల సేకరణలో భాగంగా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వం కొత్తగా అలైన్మెంట్ మార్చడంతో దాదాపు 200 వరకు కూడా ఆస్తులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలైన్మెంట్ని మార్చడం జరిగింది. ఓవరాల్గా 7.5
7.5 కిలోమీటర్ మేర చూస్తే కనుక దాదాపు ఇప్పటి వరకు 360 కోట్ల వరకు కూడా ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారం చెల్లించింది ప్రభుత్వం. అయితే దాదాపు 1100 ఆస్తుల సేకరణ మొదటగా అనుకున్నప్పటికీ కూడా కొంత ఈ మనకు టెంపుల్స్ కావచ్చు, ఏవైతే మాన్యుమెంట్స్ ఉన్నాయో వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా సరికొత్తగా అలైన్మెంట్ చేంజ్ చేసింది. ప్రజెంట్ దాంట్లో భాగంగానే మనం చూడొచ్చు, దాదాపు 100 year old అయినా అక్కన్న మాదన్న ఏదైతే దేవస్థానం ఉందో దాని ముందు నుంచి ఈ అలైన్మెంట్ అయితే మార్చడం జరిగింది. ఈ టెంపుల్కి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఏవైతే ముందు బిల్డింగ్స్ కావచ్చు, ఇతర ఉన్న షాప్స్, కమర్షియల్ షాప్స్ సంబంధించి ఆస్తులు సేకరణ చేసి వాటి కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ప్రజెంట్ అయితే నగరంలోని చాలా చోట్ల ఏదైతే మనకు మెట్రో వస్తున్న మార్గంలో పూర్తిగా కూడా ఇటు డిమాలిషన్ పనులు అయితే కొనసాగుతున్నాయి. త్వరలోనే ఏవైతే పిల్లర్ మార్కింగ్ పూర్తి చేసిన ప్లేస్లో పిల్లర్లు తవ్వకాలు కూడా చేపట్టే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 7.5 కిలోమీటర్లు మనకు NGPS నుంచి చాంద్రాయణ గుట్ట వరకు కూడా ఈ పనులను మరింత వేగవంతం చేసి త్వరలోనే ఓల్డ్ సిటీలో మెట్రోని ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇది ప్రజెంట్ ఓల్డ్ సిటీ మెట్రో లేటెస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.